ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీతను రచించిన వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ మనకు భగవద్గీత పారాయణం జరుపుకోవడానికి సృష్టి సహకరిస్తున్నందుకు సృష్టికి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా ధన్య ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనము ఇంతకు ముందు సెషన్లో ఆత్మతత్వం గురించి, ఆత్మ పుట్టేది కాదు, చనిపోయేది కాదు, ఒకప్పుడు ఉండి ఇంకొకప్పుడు లేనిది కాదు, శరీరం నశించినా కూడా ఆత్మ అనేది నశించదు, అది ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయేది, మార్పు అనేది లేనిది. అలాంటి ఆత్మ ఎవరిని చంపగలదు, మరి ఎవరి చేత చంపబడుతుంది. కాబట్టి నువ్వు దుఃఖించడానికి ఇక్కడ ఎలాంటి సంఘటన, ఎలాంటి విషయము కూడా లేదు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెబుతూ మనకి 2వ అధ్యాయంలోని 20-21 శ్లోకాలలో మనకి తెలియజేశారు. ఈరోజు మనం 2వ అధ్యాయంలోని 22 శ్లోకాల నుంచి నేర్చుకుందాము. ముందుగా సాంఖ్యయోగంలోని 22వ శ్లోకం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణా అన్యాని సంయాతి నవాని దేహి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణా అన్యాని సంయాతి నవాని దేహి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. వాసాంసి జీర్ణాని అంటే మనకి ఎలాగైతే ఇక్కడ మనకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చి మనకి శరీరము ఆత్మ గురించి మనకి ఇక్కడ తెలియజేశారు. అది ఏంటి అని అంటే, ఎలాగైతే మనము చిరిగిపోయిన బట్టలను వదిలేసి కొత్త బట్టలను ఎలాగైతే ధరిస్తామో, మన ఆత్మ కూడా పాతబడిపోయిన లేదా పనికి రాకుండా ఉండిపోయిన శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరంలోకి ప్రవేశిస్తుంది అనేది ఇక్కడ తెలియజేశారనమాట. అంటే మన శరీరం అయితే ఎప్పుడైతే నిరుపయోగంగా మారుతుందో అప్పుడు మనము మన పాత బట్టలను ఎలాగైతే నిరుపయోగంగా ఉన్నాయో వాటిని వదిలేస్తాము, వాటిని తీసేస్తాము. అలాగే ఆత్మ కూడా ఆ శరీరాన్ని వదిలిపెడుతుంది, ఆ శరీరాన్ని తీసేసి ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తుంది. అంటే ఆ శరీరం అక్కడికి చనిపోయిన తర్వాత ఆత్మ ఆ శరీరంలో నుంచి ఇంకో శరీరంలోకి ప్రవేశిస్తుంది. అంటే ఈ జన్మ అయిపోతుంది, తర్వాత ఇంకొక జన్మలోకి ప్రవేశిస్తుంది ఆత్మ అనేది. ఎలాగైతే చిరిగిపోయిన బట్టలను మనం వదిలేస్తామో, ఆత్మ కూడా చిరిగిపోయిన అంటే ఇక్కడ పాడైపోయిన, ఉపయోగం లేనటువంటి అలాంటి శరీరంని వదిలేసి కొత్త శరీరంలోకి ప్రవేశిస్తుంది, ఇంకో జన్మలోకి ప్రవేశిస్తుంది. మరి అసలు జన్మలు ఉంటాయా నిజంగా అనేది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ అంటే, మనము ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక
చిన్న పిల్లవాడు ఉంటాడు. ఆ చిన్న పిల్లవాడు పుట్టగానే వాడికి ఏమీ తెలియదు. కానీ ఎలాంటి కారణము లేకుండా కూడా తను ఒక్కొక్కసారి భయపడుతూ ఉంటాడు. కారణం లేకుండానే ఏడుస్తూ ఉంటాడు. కారణం లేకుండానే నవ్వుతూ ఉంటాడు. అవన్నీ మరి ఎక్కడి నుంచొచ్చాయి? మనకి యాక్చువల్‌గా కారణం ఉండి ఈ పరిస్థితులు బట్టే మనము రియాక్ట్ అవుతూ ఉంటాం. కానీ చిన్న పిల్లవాళ్ళు, పుట్టిన పిల్లలు మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళు కారణం లేకుండానే కొన్ని ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు. ఏడుస్తూ ఉంటారు. ఇవన్నీ మరి ఎక్కడి నుంచొచ్చాయి అంటే ఇంతకు ముందు జన్మలో స్మృతులు అవి కొన్ని గుర్తుంటాయి వాళ్ళకి. గుర్తుండడం ఆ గుర్తులు బట్టి వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారనమాట. మళ్ళీ ఈ జన్మలో ఈ ఎన్విరాన్మెంట్, ఈ లైఫ్ అలవాటయ్యే కొద్దీ అవి కంప్లీట్‌గా మర్చిపోతూ ఉంటారు. ఇలా చూసుకుంటే మనకి ఆ జన్మ ఉందనేది మనకిక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే కొంతమందిని చూస్తుంటే మనకి చిన్నప్పటి నుంచి ఎంతో టాలెంటెడ్‌గా ఉంటారు. ఎంతో ఆహ్, ఆహ్, తెల్ తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు మనము చాలా ఈ జనరేషన్‌లో గూడా చాలా మెంబర్స్‌ని చూస్తుంటాం. చిన్న చైల్డ్ ప్రాడజీ అంటారు వాళ్ళని. అంటే చిన్నతనంలోనే వాళ్ళు ఎన్నెన్నో సాధిస్తూ ఉంటారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ చేస్తూ ఉంటారు. మరి అంత చిన్న వయసులో వాళ్ళకంత జ్ఞానం ఎలా వచ్చింది అనంటే, ఇంతకు ముందు జన్మలో వాళ్ళకి ఆల్రెడీ దాని మీద అవగాహన ఉంది. దాన్ని ఆల్రెడీ నేర్చుకున్నారు కాబట్టి, ఇక్కడ పుట్టగానే వాళ్ళు పండితులైపోతున్నారు. సో, ఇది గూడా మనకొక ఎగ్జాంపుల్. మన పురాణాలలో చూసుకున్నా గూడా ప్రహ్లాదుడు ఎంత చిన్నవాడు. కానీ తనకి అంత చిన్న వయసులోనే ఎంతో భక్తి, ఎంతో జ్ఞానము లభించింది. మరి అది ఎలా లభించింది అంటే పూర్వజన్మల నుంచే తను అది నేర్చుకొనొచ్చాడు. ఇక్కడ మనకు కూడా ఈ జనరేషన్‌లో ఎంతో మంది చిన్న చిన్న పిల్లల్ని చూస్తుంటే ఇంత చిన్న వయసుంటుంది. కానీ మ్యూజిక్‌లో వాళ్ళు ఎంతో జ్ఞానాన్ని పొంది ఉంటారు. అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్‌లో వాళ్ళు ఎన్నో సాధిస్తున్నారు. మరి ఎలా వచ్చింది వాళ్ళకంత చిన్న వయసులో అంటే అది వాళ్ళు ఆల్రెడీ ఇంతకు ముందు జన్మలో వాళ్ళు నేర్చుకొనొచ్చారు. కాబట్టి మనం ఇట్లా చూసుకున్నా కూడా జన్మలు అనేది ఉంటాయనేదే మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇక్కడ చెప్పేది కూడా అదే అన్నమాట. శరీరం ఎప్పుడైతే పాడవుతుందో ఆత్మ ఈ జన్మలో ఈ శరీరాన్ని వదిలేసి ఇంకో జన్మలో ఇంకో శరీరంలోకి వెళ్తుంది. ఎలాగైతే చినిగిపోయిన బట్టలను మనము వదిలేసి కొత్త బట్టలను ధరిస్తామో అంతే సహజంగా ఆత్మ కూడా ఇంకో శరీరాన్ని ధరిస్తుంది అనేది మనకిక్కడ శ్రీకృష్ణ పరమాత్మ సాంఖ్యయోగంలోని 22వ శ్లోకంలో మనకి తెలియజేశారు. సాంఖ్యయోగంలోని 23వ శ్లోకం. నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః న చైనం క్లేదయత్యాపో న శోషయతి మారుతః న శోషయతి మారుతః. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. నైనం చిందంతి శస్త్రాణి శస్త్రాలు ఛేదించలేవు. నైనం దహతి పావకః అగ్ని దహించలేదు. నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః గాలి ఆరబెట్టను లేదు. అంటే ఇక్కడ పంచభూతాలు గాలి, నీరు మరియు అగ్ని ఈ వీటి గురించి చెబుతూ ఇవన్నీ కూడా ఆత్మను ఏమీ చెయ్యలేవు. కాబట్టి ఆత్మ గురించి దుఃఖించవలసిన పని అంటూ ఏదీ లేదు. పంచభూతాలే ఏమీ చెయ్యలేనప్పుడు నువ్వు మాత్రం ఏం చేయగలుగుతావు ఆత్మని? నువ్వు కూడా ఏమీ చెయ్యలేవు. ఆ పంచభూతాలకు కూడా అతీతమైనది ఆత్మ. పంచభూతాలకి మించినది ఆత్మ. పంచభూతాలంటే ఇక్కడ మనకి ప్రకృతిలో ఉండే గాలి, నిప్పు, నీరు, ఆకాశం ఇవన్నీ కూడా మనకి ప్రకృతిలో ఉండే పంచభూతాలు. సో ఇవన్నీ కూడా ఆత్మను ఏమీ చెయ్యలేవు అనేది ఇక్కడ సాంఖ్యయోగంలో 23వ శ్లోకంలో మనకి చెబుతున్నారనమాట. సో ఆత్మతత్వం గురించి మళ్ళీ అంటే మనకు ఆల్రెడీ ఆత్మ అనేది నశింపలేనిది ఇవన్నీ చెబుతూ ఇంకా మళ్ళీ మళ్ళీ ఆత్మ గురించి
చెబుతున్నారు. ఎందుకంటే ఒక విషయము ఒక్కసారి చెప్పగానే మన మైండ్ లోకి వెళ్ళిపోదు. కాబట్టి అక్కడ ఆ టైంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఒక ఇంపార్టెంట్ విషయంని, ఆత్మ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ కాబట్టి మళ్ళీ మళ్ళీ పదే పదే శ్లోకాల ద్వారా మనకి ఆత్మ గురించి డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో కంపేర్ చేస్తూ ఒకసారి శరీరంతో కంపేర్ చేస్తూ చెప్తున్నారు. ఒకసారి మనకి మన సింపుల్ ఎగ్జాంపుల్స్ తో ఆ సరి సింపుల్ ఎగ్జాంపుల్స్ తో కంపేర్ చేసి చెప్తున్నారు. సో ఇక్కడ మనకి పంచభూతాలతోని కంపేర్ చేస్తూ చెప్పారనమాట. అదేంటి అనంటే అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, శస్త్రాలు ఏమి చేయలేవు, వాయువు గాలి కూడా ఆరబెట్టను లేదు. పంచభూతాలకు అతీతమైనది ఈ ఆత్మ అనేది మనకి సాంఖ్యయోగంలోని 23వ శ్లోకంలో తెలియజేశారు. సాంఖ్యయోగంలోని 24వ శ్లోకం. अच्छेद्योऽयमदाह्योऽयम् अक्लेद्यो शोष्य एव च नित्यसर्वगतः स्थाणुरचलोऽयं सनातनः. अच्छेद्योऽयमदाह्योऽयम् अक्लेद्यो शोष्य एव च नित्यसर्वगतः స్థాణురచలోయం సనాతనః. అచ్చేత్యో యమదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవ చ నిత్యః సర్వగతః స్థాణుః అచలోయం సనాతనః. ఛేద్యం అంటే ఛేదించడానికి సాధ్యం కానిది. అదాహ్యః అంటే దహించడానికి వీలు కానిది. అక్లేద్యో అంటే తడుపడానికి కూడా వీలు కానిది. నిత్యః సర్వగతః నిత్యమైనది. సర్వగతః అంటే ఎప్పటికీ కూడా మొత్తం కూడా ఈ విశ్వమంతా కూడా వ్యాప్తి చెంది ఉండేది. స్థాను రచలోయం సనాతనః స్థిరముగా ఉండేది సనాతనమైనది. ఇక్కడ ఆత్మ గురించి కొంచెం మళ్ళీ డిస్క్రిప్షన్ ఇస్తున్నారనమాట. ఇంతకు ముందు చెప్పినట్టుగానే అగ్ని దహించలేదు అని ఆల్రెడీ చెప్పారు. మళ్ళీ ఇక్కడ అదే ప్రస్తావన వచ్చింది. ఇది ఛేదించడానికి వీలు కానిది, దహించడానికి వీలు కానిది, తడపడానికి వీలు కానిది, మరియు మొత్తము కూడా సర్వవ్యాప్తి చెందినటువంటిది. తాను రచలోయం సనాతనః సనాతనమైనది. ఇక్కడ మనకి సనాతన ధర్మం అనేది మనము ఇది ఎన్నోసార్లు వినుంటాము. సనాతన ధర్మము అనంటే ఆత్మకు సంబంధించిన ధర్మమే సనాతన ధర్మము. ఎప్పటి నుంచో సనాతనంగా వస్తున్న దాని గురించి మనం ఏమంటాము? అసలైన సనాతనము అనంటే ఆత్మ గురించి తెలుసుకోవడమే, ఆత్మ జ్ఞానము తెలుసుకోవడమే. సో ఇక్కడ ఆత్మ మొత్తము వ్యాప్తి చెంది ఉంది అంటే ఈ విశ్వమంతా కూడా వ్యాప్తి చెంది ఉంది. మనం ఏమనుకుంటాం కొన్నిసార్లు మనల్ని ఎవరు చూడట్లేదు, మనం ఏదైనా చేసేయచ్చు అనుకుంటాము. కానీ ఎప్పుడైతే ఈ జ్ఞానము కరెక్ట్ గా మనం అర్థం చేసుకుంటామో, ఆత్మ మొత్తము కూడా వ్యాప్తి చెంది ఉంది అనేది అర్థం చేసుకుంటాము, మనం ఎప్పుడూ కూడా ఎరుకతో మనం చేసే పనులు చేస్తుంటాం. ఎప్పుడూ కూడా చెడు మార్గంలో కానీ లేకపోతే తప్పు చేయాలన్న ఆలోచన మనకి రాదు. ఎందుకంటే మనల్ని ఆత్మ అనేది ఎప్పుడూ కూడా మనల్ని చూస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆత్మ లేని స్థానము అంటూ లేదు. కాబట్టి అది ఎప్పుడు మనము ఆ ఎరుకతో ఉంటాము ఎప్పుడైతే మనం ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటామో. మనం ఈ రోజు నేర్చుకున్న 21 నుంచి ఇప్పుడు నేర్చుకున్న శ్లోకాలన్నీ కూడా ఆత్మతత్వం గురించి ఒక్కొక్క వర్డ్ ద్వారా మనకి తెలియజేస్తున్నారు. ఎందుకంటే మనకు ఒక్కసారిగా ఒక్కటే శ్లోకంతో మనకి ఆత్మతత్వం గురించి మనము తెలుసుకోలేం. కాబట్టి మళ్ళీ మళ్ళీ ఆ పదాల ద్వారా మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అలాగే నెక్స్ట్ శ్లోకం సాంఖ్యయోగంలోని 25 శ్లోకంలో కూడా మనకి ఇంకొన్ని
ఆత్మతత్వ లక్షణాల గురించి మనకి తెలియజేస్తున్నారు. సాంఖ్యయోగంలోని 25వ శ్లోకం. అవ్యక్తోయమచింత్యోయం అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. అవ్యక్తోయమ చింత్యోయం అంటే ఇంద్రియాలకు ఇది కూడా అవ్యక్తమైనది, అంటే ఇది అర్థం కానిది. ఇంద్రియాలు అంటే మనం ఏం చెప్పుకున్నాము, మన 5 సెన్స్ ఆర్గాన్స్. మన ఇంద్రియాల ద్వారానే మనము ఈ సృష్టిలో ఏం జరుగుతుంది అనేది మన లోపలికి వెళ్తుంది. అంటే అవి ఒక డోర్స్ లాగా మనం తీసుకోవాలన్నమాట. ఆ డోర్స్ మనము ఓపెన్ చేసినప్పుడే బయట ఉన్న ఇన్ఫర్మేషన్ మన లోపలికి వెళ్తుంది. అది మనం అర్థం చేసుకున్న విషయం ఇంతకు ముందు ఇంద్రియాల గురించి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే అవ్యక్తం, ఆ ఇంద్రియాలకు అర్థం కాని విషయం ఈ ఆత్మ. అచింత్యం అంటే మనసు, కేవలం మనసు ద్వారా అనుభూతి చెందలేనిది ఈ ఆత్మ. తస్మాద్ కాబట్టి నువ్వు ఈ విషయం గురించి నాను శోచి తుమర్హసి, దీని గురించి నువ్వు బాధపడకూడదు. కేవలము మనకి ఈ శరీరం ద్వారా లేదా మనస్సు ద్వారా మనకి ఆత్మ అనేది అనుభూతి చెందలేము, అర్థం కాని విషయము. కాబట్టి నువ్వేదైతే అనుకుంటున్నావో, నువ్వు దీనిని చంపుతావు లేదా నీకు వస్తున్న దుఃఖం అనేది ఆత్మకు మించినది. నువ్వు ఎప్పుడైతే ఆత్మ గురించి అర్థం చేసుకుంటావో నీకు అసలు దుఃఖం అనేదే రాదు. కాబట్టి నువ్వు ఆత్మ గురించి అర్థం చేసుకొని దుఃఖానికి దూరం అవ్వు, దుఃఖించకు అర్జున అనేది ఇక్కడ చెబుతున్నారనమాట. మరి మనం ఆత్మ గురించి ఎలా మనము అర్థం చేసుకుంటాము అంటే, మనం ఎప్పుడైతే శరీరాన్ని దాటి మనస్సును దాటి వస్తామో అప్పుడే మనకి ఆత్మ అనేది అనుభూతి మనకి కలుగుతుంది. అది ఎలా సాధ్యమవుతుంది? ఫస్ట్ ఇంద్రియాలను మనం మూసేయాలి. ఇంద్రియాలను మూసేయడం ద్వారా మనకి బయట ఉన్న ప్రపంచం మన లోపలికి రావడము ఆగిపోతుంది. దాని తర్వాత మనం ఎప్పుడైతే ఇంద్రియాలను మూసేస్తామో మనం నెక్స్ట్ లెవెల్ అనేది మన మనస్సు వస్తుంది. ఆ మనస్సు ద్వారా మనము రకరకాల వాటిని అనుభూతి చెందగలుగుతాం. ఆ మనస్సు కూడా ఎప్పుడైతే శూన్యం చేసుకుంటామో అప్పుడు మనకి ఆత్మ అనేది అనుభూతి చెందగలుగుతాం. ఎప్పుడైతే ఆత్మను అనుభూతి చెందగలుగుతామో అప్పుడే మనకి సకల దుఃఖాలు కూడా దూరం అయిపోతాయి అనేది ఇక్కడ మనకి శ్రీకృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలోని 25 శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు. సో మనము ఈ రోజు నేర్చుకున్నది 22 నుంచి 25 శ్లోకాలలో మనకు ముందుగా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా మనము మన బట్టలు ఎలాగైతే మనకు కనిపిస్తున్నాయో దానిని పాతబడినట్టుగా మనకి అర్థమవుతుంది. అది ఎలాగైతే తీసేసి కొత్త బట్టలు వేసుకుంటామో అంతే సహజంగా శరీరం కూడా, మన ఆత్మ కూడా పాతబడిపోయిన ఈ శరీరాన్ని వదిలేసి కొత్త శరీరంలోకి వెళుతుంది. మరియు ఈ ఆత్మను పంచభూతాలు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, గాలి ఆరబెట్టను లేదు. పంచభూతాలనేవి సృష్టి మొత్తం వ్యాప్తి చెంది ఉంది. ఆ పంచభూతాలకి అతీతమైనది అనేది మనకు ఇక్కడ ఆత్మ గురించి తెలియజేస్తారు. దాని తర్వాత ఇంకా ఏం తెలియజేశారు ఆత్మ గురించి? ఆత్మ అనేది మనకెప్పుడు కూడా మన ఇంద్రియాలకు అర్థం కానిది, మనసు ద్వారా అనుభూతి చెందలేనిది. ఈ రెండు ఎప్పుడైతే దాటుకుని వస్తామో అప్పుడే మనము ఆత్మ గురించి అర్థం చేసుకోగలుగుతాము. అప్పుడే మనకి అదే మార్గం అన్నమాట, అసలైన మార్గము మనకి దుఃఖాలను దూరం చేయడానికి అనేది మనము ఈరోజు భగవద్గీతలోని సాంఖ్యయోగం ద్వారా తెలుసుకున్నది.
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.